తిరుపతిలోని నగరవనానికి వాకర్స్ ను అనుమతించకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫారెస్ట్ శాఖ ఆకస్మికంగా ప్రవేశాన్ని నిరాకరించడంతో వాకర్స్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ నిరసనతో కపిల తీర్థం అలిపిరి రోడ్లో సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. తిరుమలకు వెళ్లే భక్తులతో పాటు తిరుమల నుంచి తిరిగి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ శాఖ వాకర్స్ నుంచి ప్రవేశ రుసుము వసూలు చేయాలని నిర్ణయించుకునేందుకే ఈ ఆందోళన చేపట్టినట్లు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదని వాకర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యారంభంలో ఈరోజు గత 3 నెలల నుంచి పార్కింగ్ ఫీజు వద్దని చెప్పి అనేక సందర్భాలుగా దివ్యారంభం డిఎఫ్ఓ గారికి చెప్పడం జరిగింది. డిఎఫ్ఓ గారు మేము కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పినాడు. చెప్పిన తర్వాత కూడా ఈ రోజు నుంచి మొత్తం మీరు డబ్బులు చెల్లిస్తేనే లోపలికి పంపిస్తాం, లేకపోతే లేదు అని చెప్పినని ఈరోజు ఇక్కడ చెప్తే మేమంతా కూడా వాకర్స్ అసోసియేషన్ గా ఇక్కడ దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే నడకకు కూడా ఈరోజు డబ్బులు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ డిఎఫ్ఓ గారికి తెలియకుండానే డిఎఫ్ఓ గారు అనుమతితోనే ఇక్కడ పార్కింగ్ ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. దానికి లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హోటల్ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక బండికి వచ్చి ఒక రోజు నైట్కి వచ్చి ఒక్కొక్క 2 వీలర్ కింద అని చెప్పి 4 వీలర్ కింద అని చెప్పి వసూలు చేస్తా ఉన్నాడు. 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా ఇట్లా నెలకు వచ్చి దాదాపు దీని నుంచే 1.5 లక్ష రూపాయల దాకా పైకి వస్తూ ఉంది. కానీ వాకర్స్ గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 200 మంది పైచులకు వాకర్స్ వెళ్తా ఉన్నారు. 200 నుంచి 20,000 రూపాయల కంటే ఎక్కువ రాదు. కానీ తిరుపతి యొక్క ఆరోగ్యాన్ని, తిరుపతి యొక్క నడకను ఈ రోజు కాపాడడానికి ఇక్కడ ఉన్నటువంటి వచ్చే వాళ్ళంతా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు, బ్యాంక్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సెక్షన్స్ అంతా ఇక్కడికి వచ్చి వాకర్స్ వాకింగ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అట్లాంటి దాన్ని ఈ రోజు అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడి నుంచి లేకూడదని చెప్పినని వాకర్స్ డిమాండ్ చేస్తారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. దివ్యారంభంలో ఈరోజు గత 3 నెలల నుంచి పార్కింగ్ ఫీజు వద్దని చెప్పి అనేక సందర్భాలుగా దివ్యారంభం డిఎఫ్ఓ గారికి చెప్పడం జరిగింది. డిఎఫ్ఓ గారు మేము కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పినాడు.